హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అన్స్టాపబుల్ సీజన్ 4 స్టార్ట్ అయింది. సో ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తర్వాత పుష్ప ది రూల్కి సంబంధించి ప్రమోషన్లో భాగంగా బన్నీ కారు కూడా రావడం జరిగింది. అయితే ఈ షో వల్ల పుష్పకి అటు అల్లు అర్జున్కి సంబంధించి కాంట్రవర్సీస్ ఏవైతే బయట సర్క్యులేట్ అవుతున్నాయో వీటన్నిటికీ ఆన్సర్గా ఈ ఎపిసోడ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. బట్ కాకపోతే ఇది ప్లస్ అవుతుంది అనుకున్నాక మైనస్కి వచ్చి పడింది అనమాట. అదేంటంటే బన్నీ కానీ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది బాలయ్య, నీకెవరు ఇండస్ట్రీలో కాంపిటీషన్, ప్రభాసా లేకపోతే మహేషా అని. ఈయన స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వలేకపోయినా ఇండైరెక్ట్గా అతను ఎలివేట్ చేసుకునేలాగా మాట్లాడాడు. దీన్ని కొంతమంది ఫ్యాన్స్, అటు మహేష్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ తప్పుపట్టడం జరిగింది. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం అల్లు అర్జున్ గారి మీద ఒక చిన్న నెగిటివ్తో ఉన్నారు. సో ఇప్పుడు దీనికి తోడైందనమాట. సో ఓవరాల్గా పుష్పకి ఇది డ్యామేజ్ అవుతుందా, అసలు ఏంటి, దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ, ఒక పూర్తి వివరణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నీకు ముందు నుంచే నేను చెప్తున్నా, రిలీజ్కి దగ్గర అయ్యే కొద్దీ బన్నీ మీద పుష్ప మీద నెగిటివిటీస్ ఎక్కువ అవుతాయి అని. అవును, వీళ్ళందరి టార్గెట్ కూడా 2 టార్గెట్స్ ఉన్నాయి, మెయిన్ టార్గెట్స్. ఒకటి బాలయ్య అన్స్టాపబుల్, రెండో టార్గెట్ వచ్చేసి మన వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నాశనం చేయాలి. అది మెయిన్ టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ లాగా బాలయ్య అన్స్టాపబుల్ దొరికింది. దీంట్లో బాలయ్య వేసే ప్రతి క్వశ్చన్ని కూడా వీళ్ళు వక్రీకరించి బన్నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా పోర్ట్రే చేయడం వీళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. సో దీంట్లో ఎదురైన ప్రశ్న ఏంటి, నీకు పోటీ ఎవరు అనుకుంటున్నావు, మహేషా ప్రభాసా అని అడిగినప్పుడు బన్నీ ఇచ్చిన ఆన్సర్, నాకు నేనే పోటీ, నాకెవరు లేరు సాటి అన్నట్టుగా ఆయన ఆన్సర్ చెప్పుకున్నాడు. సో 1 సెకండ్, ఇది విన్న మహేష్ ఫ్యాన్స్, ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి బన్నీని బాగా ట్రోల్ చేసి, ప్రభాస్ ఫ్యాన్స్ బాయ్కాట్ పుష్ప అన్నారు, మహేష్ ఫ్యాన్స్ బాయ్కాట్ పుష్ప అన్నారు. జీవితంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా బన్నీ సినిమాని చూడరు. రాబోయే పుష్పని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ బాయ్కాట్ చేసేసారు, రాబోయే పుష్పని కూడా మహేష్ ఫ్యాన్స్ బాయ్కాట్ చేశారు అన్నట్లుగా మనం ముందు నుంచి మాట్లాడుకున్న వర్గం ఏదైతే ఉందో ఈ వార్తని ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇది ఓవరాల్గా జరిగింది. బన్నీ ఇచ్చిన ఆన్సర్కి మహేష్ బాబు హర్ట్ అవ్వలేదు, ప్రభాస్ హర్ట్ అవ్వలేదు, ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వలేదు, మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవ్వలేదు, ఎవ్వరు ఫ్యాన్స్ కూడా హర్ట్ అవ్వలేదు. హర్ట్ అయినట్టుగా చిత్రీకరించి వాళ్ళల్లో ప్రభాస్ ఫ్యాన్స్లో మహేష్ ఫ్యాన్స్లో పరకాయ ప్రవేశం చేసి వీళ్ళ స్పందనని చెప్పుకుంటున్నారు. ఎవరైతే దీన్ని డ్యామేజ్ చేయడానికి మొదటి నుంచి చూస్తున్నారో వాళ్ళకి దొరికింది, మంచి చక్కగా అరటిపండు వచ్చినట్టు దొరికింది బాలయ్య అన్స్టాపబుల్ షో. అక్కడ వాళ్ళ అమ్మతో ఇప్పుడు కూర్చున్న క్వశ్చన్స్ని వక్రీకరించారు, పిల్లలతో కూర్చున్న క్వశ్చన్స్ని వక్రీకరించారు. చివరికి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూపించి కూడా ఒక క్వశ్చన్ అడిగితే ఈయన చెప్పినటువంటి ఆన్సర్ని కూడా ఎలా వక్రీకరించారో చెప్పనా, కావాలనే పవన్ కళ్యాణ్ ఫోటో వేయించుకున్నాడు. ఎందుకంటే రాబోయే సినిమా పుష్పని ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడతాడని తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే బాయ్కాట్ పుష్ప అంటున్నారు. పుష్ప సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఆంధ్రాలో అడ్వాంటేజెస్ సంపాదించుకోవడానికి కావాలనే పవన్ కళ్యాణ్ భజన చేశాడు, బన్నీ భయపడ్డాడు పవన్ దెబ్బకి అని నెక్స్ట్ వార్తలు రాశారు. అండ్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా సరే, ఇప్పుడు నేను పర్సనల్గా నా ఒపీనియన్ చెప్పేది ఏంటంటే, ముందు నుంచే వీళ్ళు డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నారా, కుయ్యం ముర్రాన్ని మొత్తుకుంటూనే ఉన్నా. ఈ షోకి ముందే నేను చెప్పా, ఈ షో వచ్చిన తర్వాత కూడా ప్రతి క్వశ్చన్ ని వక్రీకరిస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పాడు చేస్తారు చూడు, అది 17th రేపు పూణే పాట్నాలో వేదికగా బేద్ద సభ, అక్కడ వీళ్ళు రిలీజ్ చేసుకుంటారు. అలాగే 7 ప్లేసెస్కి వెళ్తున్నామని చెప్పారు కదా. ఇప్పుడు పాట్నాలో కూడా సరే మన ఏంటి, ఎవడో బీహార్ వాడు రాయి ఇసిరాడనో లేకపోతే అక్కడ ఇంకేదో చేశాడనో, ఆ బీహారోడు అదేంటిది బన్నీ మీద ఫ్లెక్సీ చింపాడనో లేకపోతే ఈవెంట్ ఇంకేదో చేశాడనో వార్తలు వస్తాయి చూడు. వాళ్ళు హర్ట్ అయ్యారనో, లేకపోతే బన్నీ బీహార్ లాంగ్వేజ్లో మాట్లాడనందుకు బీహారీ వాళ్ళు అందరూ ధర్నా చేశారనో రాస్తారు చూడు. ఖచ్చితంగా దీన్ని కూడా టార్గెట్ చేసి వార్తలు వస్తాయి అంతే. ఇప్పుడు వార్తలు వస్తాయి అనేది పక్కన పెడితే, అన్స్టాపబుల్ షోలో బాలయ్య ఎంత చక్కగా అడిగాడో బన్నీ కూడా అంతే హుందాగా ఆన్సర్ చెప్పాడు. నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి అని చెప్పుకున్నది తప్పేలా అవుతుంది, అది తలపోగరు అవ్వదు, ఏవి అవ్వదు. ఇప్పుడు మన విజయ్ దేవరకొండను కూడా అలాగే అన్నారు, బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాను ఈ సినిమా గురించి అని. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి, నా సినిమా గురించి నేను కాకపోతే ఇంకెవడరా చెప్పుకునేది, అంతే.
ఎగ్జాక్ట్లీ. ఎవడి యాటిట్యూడ్ వాడికి ఉంటుంది. మీరందరూ ఇలాగే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు అదే యాటిట్యూడ్లో వీళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రదర్శిస్తే మాత్రం అది అబ్బా ఏం చేశాడు. అదేదో సినిమా ఉంటుంది చూడు కలేజాలో, మహేష్ ఏం చేసినా దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడు మురిసిపోతాడే. వీళ్ళు అభిమానించే ఫ్యాన్స్ ఏమి చేసినా సరే వాళ్ళు అలా భక్తులు అలా చూస్తారు. ఇంకో హీరోలు వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఏం చేసినా అడిగేయకపోయినా తప్పే వీళ్ళకి. అండ్ పుష్పాన్ని టార్గెట్ చేస్తూ ఈ వార్త పుట్టుకొచ్చిందే తప్పితే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఎప్పుడు కూడా ఈ బన్నీ చేసిన డైలాగ్ని ఇంకోలాగా అర్థం చేసుకోవాలి. సేమ్ నిన్న రానా అండ్ తేజ సజ్జా ఐఫా అవార్డ్స్లో ఎలాగైతే జోవియల్గా సెటైర్లు వేశారో మిగతా వాళ్ళు ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారో బన్నీ మాట్లాడిన దాన్ని కూడా వీళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇంకా ఆయన మీద గౌరవం పెంచుకున్నారు. ఇది కదా ఇలా కదా ఉండాలి అని అది జరిగింది. సో ఇప్పుడు కళ్యాణ్ గారి ఫోటో డిస్ప్లే అయింది కదా, సో దానికి సంబంధించి మాట్లాడారు. చాలా అంటే ఎక్కడా కూడా కళ్ళల్లో కనపడలేదు, బన్నీ కళ్ళల్లో ఆ కాంట్రవర్సీ మా ఇద్దరు మందు కదా అనేది ఏం కనపడలేదు. చాలా న్యాచురల్గా అలా చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, సో కళ్యాణ్ గారు అంటే ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం, చాలా దగ్గరగా చూస్తుంటాను కదా అందరినీ, సో అందరికంటే ఈయన నాకు బాగా అన్నట్టుగా చెప్పారు. సో దీనివల్ల కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇప్పటి వరకు కొంచెం ఏదో విభేదాలు ఉన్నాయని కక్షి కట్టారు కదా, అది తగ్గే అవకాశం ఉందా? ఏమీ తగ్గదు. దాన్ని కూడా మళ్ళీ వీళ్ళు ఎలా వాడుకున్నారో చెప్పా కదా ఇందాక. భయపడ్డాడు బన్నీ, మా స్టార్ హీరోకి భయపడ్డాడు, అందుకే కావాలని భజన మొదలు పెట్టాడు. మరి ఇంత భక్తి ఉన్నాడు మొన్న పిఠాపురంకి రావచ్చు కదా, మరి ఇంత ఇది ఉన్నాడు మొన్న అది చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా అని చెప్పేసి పనికి మాలిన కాంట్రవర్సీలు మళ్ళీ 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 సృష్టిస్తారు. అండ్ నెక్స్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ అండ్ బన్నీ ఇద్దరు వచ్చి ఆలింగనం చేసుకుని ఆ వీడియో బయటికి వచ్చినా సరే బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కానీ ఇటువైపు ఉన్న వాళ్ళు మాత్రం అలా ఉన్నారు. ఇది కూడా ఏదో ఉంది అనుకొని దాన్ని కూడా ఇంకోలాగా చేసి అక్కడ కూడా బన్నీని విమర్శించేలాగానే చేస్తారు. యాక్చువల్లీ మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా బన్నీ ఫ్యాన్స్ ఒక ప్రముఖ మీడియా ఛానల్కి. సో అక్కడ మెయిన్ ఉన్న వ్యక్తి సంతోష్ అనే వ్యక్తితో నేను మాట్లాడడం జరిగింది లైవ్ కాల్లో. మాట్లాడితే నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వచ్చి మీ దగ్గరికి వచ్చి మనం ఇదివరకులాగా ఉండిపోదాం, ఇదివరకులాగా కలిసి ఉందాం, మనం అంతా ఒక ఫ్యామిలీ కదా, కుటుంబానికి సంబంధించిన అభిమానులం కదా, కలుద్దామంటే అన్నా ఇప్పుడైనా ఓకే, ఈ క్షణమైనా మీరు రెడీ మా దగ్గరికి వస్తే. ఇప్పుడు సంతోష్ పొజిషన్లో నేను లేను, కానీ సంతోష్ తరఫున నేను ఆన్సర్ చెప్పనా? సంతోష్ ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు, నేను ఆయన తరఫున చెప్తా చూడు. ఇది వరకు లాగా మనం కలిసి ఉందామా అన్నావు చూసావు, అది కూడా తప్పే. ఇది వరకు కాదు, ఇప్పుడు కూడా వీళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు కలుపుకోవట్లా. అక్కడికే వస్తుంది, అర్థమైందా? ఇది వరకు లాగా మనం కలిసి ఉందామని అవతలోడు అడగడం కూడా తప్పే. నేను అడిగాను వాళ్ళని, సారీ నా తప్పే అంటున్నా, నువ్వు అడగడం కూడా తప్పే. ఇది వరకు లాగా వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు అడగడం కూడా తప్పే. ఇన్ కేసు అడిగితే ఇది వరకు లాగా అంటే వీళ్ళు ఇది వరకు లాగా ఇంకోలాగా ఇప్పుడు ఇంకోలాగా లేరు కదా. బన్నీ ఫ్యాన్స్ అలా లేరు, ఆయన ముందు నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మారింది వీళ్ళు, సిచ్యువేషన్కి తగ్గట్టు రంకెలేసేది వీళ్ళు అలా లేరు. అది చెప్తున్నా. ఆయన ఇప్పుడు రెడీ అనే పదం కూడా సంతోష్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికి కూడా మైండ్ లో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే మైండ్ లో వీళ్ళు లేరు. అవును, అదే వాళ్ళు అదే చెప్పారు. దానికన్నా రెడీ అనే పదం కూడా వాడకూడదు, అది కూడా తప్పే. అంటే నేను అలా ప్రెజెంట్ చేశాను తప్ప మనోడు అలా ప్రెజెంట్ చేసావు, తన ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఆన్సర్ ఎలా ఉండిందంటే, సో మీరు ఓకేనా, మీకు వచ్చి మాట్లాడదా అన్నా, మాకు అట్లా ఏం లేదన్నా, చేస్తామన్నా, భేదమే లేదు వాళ్ళకి. అదే వాళ్ళు కలిసి ఉందామనే ఉంది. వాళ్ళకే కాదు, వాళ్ళు అభిమానించే వాళ్ళ హీరోకి కూడా భేదం లేదు. ఆ భేదం వాళ్ళ హీరోకి కూడా లేదు. విషయం ఏంటంటే సొంత టాలెంట్ ఉపయోగించుకొని పైకి రావాలని తహతహలాడాడు. అది ఏ మనిషికైనా ఉంటుంది, తప్పేంటి? సొంత టాలెంట్తో పైకి వచ్చాడు, తప్పేంటి? అది కూడా తప్పే అంటే ఇక దాన్ని ఎవరేం అనలేరు. అట్లా మా నాన్న పేరు ఉపయోగించకుండా నేను పైకి రావాలి అనుకుని ఏ కొడుకైనా అనుకుంటాడు. నా పేరు ఉపయోగం లేకుండా నా కొడుకు పైకి రావాలని ప్రతి తండ్రి కూడా అనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా నా పేరు డబ్బా కొట్టుకొని నువ్వు బతకాలని ఏ తండ్రి అండు? నేను ఎక్కడికి వెళ్ళినా మా నాన్న మా తాత చెప్పుకోవాలని ఎవడు అనుకోడు. నిజంగా టాలెంట్ ఉన్నోడు టాలెంట్ అనేది ఉన్నోడు ఎవడు కూడా వెనకట చెప్పుకోడు. టాలెంట్ ఉన్నోడు గురించి కూడా వాడి మీద నమ్మకం ఉంటే ఎవడు కూడా డప్పు కొట్టుకోమని పంపరు బజార్కి. ఎవడినైనా చూసుకోండి, మా ఇది అని చెప్పుకునేది ఎవరైనా సరే ఇంతే. టాలెంట్ ఉన్నోడు ఎవడు అలా చెప్పడు.
ఇప్పుడు నందమూరి వంశం నుంచే ఎన్టీఆర్ గారి వారసులు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆరాధిస్తాడే తప్పితే ఈరోజు మేము ఇలా ఉండడానికి పరిస్థితి ఆయన అని చెప్పుకుంటారు తప్ప వాళ్ళ టాలెంట్ ఆయన తనకంటూ ఒక డ్యాన్స్ తనకంటూ ఒక యాక్టింగ్ వల్ల పైకి వచ్చాననే ఇది ఆయనకి ఉంది. బాలయ్య కూడా అంతే. మా నాన్నగారు మాకు ఏదో నేర్పించారు, ఒక బాట చూపించారు, మేము దాన్ని మళ్ళీ ఒక మనుషుల్లాగా మేము ముందుకు వెళ్తున్నాం. ప్రతిసారి మా నాన్న పేరు అడ్డం పెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి లేము మేము. మాకంటూ ఒక ఐడెంటిటీ రావాలని ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, చూసారా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు. పర్ఫెక్ట్, అది కరెక్టే. ఎప్పుడు భజనలు చేసుకోవద్దు. అంటే ఎక్కడున్నా ఏం చేసినా సరే వాళ్ళ పేర్లు అంటే ఒకటి పేరు చెప్పుకుంటే తప్ప నిలబడలేకపోతే. బాలయ్య గారే కూడా ఎన్నోసార్లు చెప్పారు మా నాన్నగారు ఆయన ఎన్నోసార్లు. ఆ చెప్పుడు వేరు బాబు, ఆయన గొప్పతనం చెప్పాడు అంతే. నిల్చున్న ప్రతి చోట ఈ రోజు ఈయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నేను లేను, ఇప్పుడు ఇట్లా చెప్పాలా. ఆ చెప్పుడికి ఈ చెప్పుడికి తేడాలు ఉన్నాయి, చూసుకో. అది నేను చెప్పేది. అంటే ఈ పేరు చెబితే గానీ నేను బతకలేను అనే స్థితిలో కొంతమంది ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చుకునే మర్యాదలు వేరేలాగా ఉంటాయి. ఇటువైపు కూడా నువ్వు అసలు ఆలోచించాల్సిన పనే లేదు. బాలయ్య గారు వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ విగ్రహం పెడతారు, ఆయనకి దండేస్తారు, ఈయనకి అదొకటి ఉంటుంది. అది వేరు, ఆ చాప్టరే వేరు, ఆ గ్రాఫే వేరు. జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, కళ్యాణ్ రామ్ అయినా సరే, ఆ చాప్టర్ వేరు. ఎక్కడున్నా కూడా మా బాబాయ్, మా నాన్న, మా పిన తండ్రి, మా అత్త, మా తమ్ముడు, మా చెల్లి, నువ్వెందుకురా బాబు ఇక్కడ, వాళ్ళందరినీ చూసుకుంటాంగా, అది సంగతి చెప్పకూడదు. రైట్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.